గిట్టుబాటు ధరకు ప్రభుత్వ సహకారం ఏమాత్రము అందకపోవటంతో జ్యూస్ ఫ్యాక్టరీలు 3 రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని వాళ్ళందరూ సిండికేట్ అయి చేతులెత్తేస్తే మామిడి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్ప్ ఫ్యాక్టరీల బయటేమో 6 రూపాయలు అని బోర్డులు పెట్టి లోపల కేజీ కాయలకు అతి తక్కువ ధరలు చెల్లిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి ఆయన జీడీనెల్లూరులోని గుజ్జు పరిశ్రమల వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రబాబు గారి సొంత జిల్లాలో దాదాపు 60,000 మందికి పైగా రైతులు 2.5 లక్షల ఎకరాలలో పండిస్తున్నటువంటి మామిడి పంటకి గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధరకు ప్రభుత్వ సహకారం ఏమాత్రము అందకపోవటంతో జ్యూస్ ఫ్యాక్టరీలు 3 రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని వాళ్ళందరూ సిండికేట్ అయి చేతులెత్తేస్తే వాళ్లకు భరోసాగా చంద్రబాబు గారు ఒత్తాసు పలుకుతూ పోలీసు రక్షణ వాళ్లకు కల్పిస్తూ రైతులను వేధిస్తూ ఈ రోజున దాదాపు 7 లక్షల టన్నుల తోతాపురి పంట జిల్లా వ్యాప్తంగా పండితే 2 లక్షల టన్నులకు పైగా చెట్ల కిందనే అది రాలిపోతే ఆ పంట అంటే రైతు ఫ్యాక్టరీ దగ్గరికి తెచ్చుకునేదానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ధర పలకకపోవటం మూలంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారం 10 రోజుల పాటు మైళ్ల కొద్దీ క్యూలల్లో తమ ట్రాక్టర్లను నిలబెట్టి వారం రోజుల తర్వాత వాటిని లోపలికి పంపించి ఈ వారం రోజులలో ఆ కాయలన్నీ కూడా ఆ ట్రాక్టర్లలోనే ఎండిపోయినాయి కాబట్టి మేము తీసుకోము అని ఒక్కొక్క టన్నుకి దాదాపు 1/2 టన్ను మామిడిని తిప్పి పంపించేస్తూ ఆ తీసుకున్నటువంటి మామిడికి 3 రూపాయలు ఇస్తాం, 4 రూపాయలు ఇస్తాం, 2 రూపాయలే ఇస్తామని బెదిరిస్తున్నారు అనంటే ఏ రైతు కోసమని ఈ ప్రభుత్వం ఉన్నదేనని వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పత్రికలలో గొప్ప ప్రకటన ఇచ్చినాడో ఆ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ రోజున పండినటువంటి మామిడికి ఖర్చు దాదాపు 14 రూపాయలు అవుతుంటే 1 కిలోకి వాళ్లు కేవలం 1 రూపాయి అయినా మాకు లాభం రావాలి అని 15 రూపాయలు అడుగుతూ ఉంటే వాళ్లకు 6 రూపాయలు ఇస్తాము, మీరు బోర్డుల్లో 6 రూపాయలు రాయండి అని బోర్డుల్లో జ్యూస్ ఫ్యాక్టరీల ముందర 6 రూపాయలు రాస్తున్నారు, లోపల బేరాలేమో 3 రూపాయలకు దిగుతున్నారు.